కందుకూరు కాన్స్టిట్యున్సీలో సీనియర్లను సైడ్ చేస్తున్నారా? కందుకూరు కాన్స్టిట్యున్సీలో మానుగుంట మహిధర్ రెడ్డి, అదేవిధంగా దివిశివరాం ఫ్యామిలీల మధ్య దాదాపుగా 4 దశాబ్దాలుగా కూడా వార్ నడిచిందని చెప్పుకోవచ్చు. 1994, 1999లో దివిశివరాం గారు అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవటం జరిగింది. 2004, 2009లో మహిధర్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలవటం జరిగింది. అంటే వీరిరువురు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నా కూడా వాళ్ళ రాజకీయాలన్నీ కూడా పంచికట్టు రాజకీయాలు. అయితే పంచికట్టు రాజకీయాలు గ్రామాల్లో కూడా అక్కడ కందుకూరు కాన్స్టిట్యున్సీ ఫ్యాక్షన్ సమస్యాత్మకమైనటువంటి కాన్స్టిట్యున్సీలో కందుకూరు కాన్స్టిట్యున్సీని కూడా చెప్పుకుంటూ ఉంటారు. గ్రామాల్లో రాజకీయాలు ఎక్కడ ఆ కందుకూరు కాన్స్టిట్యున్సీలో గ్రామాల్లో ఎలా ఉంటుంది అంటే ఊరంతా ఒకవైపు తిరిగేటువంటి రాజకీయాలు కందుకూరు కాన్స్టిట్యున్సీలోనే చూస్తాం. ఎక్కడైనా ఒక గ్రామంలో 2 వర్గాలు ఉంటాయి. అటు తెలుగుదేశానికి సపోర్ట్ చేసే వరకు ఉంటుంది, వైసీపీకి సపోర్ట్ చేసే వరకు ఉంటుంది. గతంలో అయితే కాంగ్రెస్కి సపోర్ట్ చేసే వరకు ఉంటుంది. అయితే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఊర్లు కూడా మారుతున్నటువంటి సందర్భాలు మహిధర్ రెడ్డి టైంలో, దివిశివరాం గారి టైంలోనే మనం చూసాం. అయితే 2024 ఎన్నికల్లో వీళ్ళిద్దరికీ అధిష్టానం, అటు వైసీపీ అధిష్టానం మహిధర్ రెడ్డిని పక్కన పెట్టింది, తెలుగుదేశం అధిష్టానం దివిశివరాంను కూడా పక్కన పెట్టింది. అయితే మాస్ లీడర్లుగా పేరు పొందినటువంటి దివిశివరాం గారు, మానుగుంట మహిధర్ రెడ్డి గారు కూడా ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్లో వారి ఇరువురు కూడా అటు తెలుగుదేశం వైపు నుంచి దివిశివరాంకు ఎలాంటి పదవి లేదు, అదేవిధంగా మహిధర్ రెడ్డికి వైసీపీలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీల కేటాయింపులు మారుస్తున్నా కూడా, అదేవిధంగా పార్టీ క్రియాశీలక పదవుల్లో కూడా వీరిరువురికి ఎక్కడా కూడా ప్రాధాన్యత కానీ ప్రయారిటీ కానీ కల్పించినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సీనియర్లను సైడ్ చేస్తూ అటు తెలుగుదేశం ఇటు వైసీపీ నిర్ణయాలు తీసుకోవడంతో అక్కడ దివిశివరాముకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఫ్యాన్స్, అదేవిధంగా మహిధర్ రెడ్డి ఫ్యాన్స్ అయితే డేలా పడుతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వీరిద్దరిని యాక్టివ్ చేసేందుకు కూడా పార్టీ వైపు నుంచి ఎలాంటి కబురు రాకపోవటం, అదేవిధంగా రాబోయే రోజుల్లో వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంది కాబట్టి సీనియర్లు సేవలు పొందేందుకు కూడా ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవటం కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కలవరం పెడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. దాదాపుగా 2 దశకాలకు పైగా పంచికట్టు రాజకీయం చేసినటువంటి మానుగుంట మహిధర్ రెడ్డి గారు ఒక టైం మంత్రిగా కూడా చేసి ప్రజలకు అనేకమైనటువంటి సేవలు అందిస్తూ, అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్లో కూడా ఆయన యాక్టివ్గా పాల్గొన్నారు. అదేవిధంగా దివిశివరాం గారు కూడా మనకి యాక్టివ్ పాలిటిక్స్లో కూడా చేస్తూ కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మరి సీనియర్ల వైపు పార్టీలు చూస్తాయా, సీనియర్లకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి పార్టీ పదవుల్లో కానీ, అదేవిధంగా రాబోయే ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటిలో ప్రయారిటీ కల్పిస్తారా లేదా అనేది మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి.